ఓకే నమస్తే వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ధర్నా చౌక్లో ఈరోజు మహాధర్నా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిరుద్యోగుల పక్షాన బీజేపీ ఉంటుందని చెప్పేసి బీజేవైఎం ఆధ్వర్యంలో అయితే ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. మనతో పాటు బీజేవైఎం నాయకులు అరవింద్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈరోజు ధర్నా యొక్క ఉద్దేశం ఏంది. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, ధర్నా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఈరోజు? తెలంగాణ కోసం అయితే నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసారు. ఆ తెలంగాణ సాధించి దశాబ్ది కాలమైంది. కానీ ఆంధ్రోల టైంలో ఎట్లయితే జాబుల కోసం కొట్లాడి చచ్చిపోయారు, కేసీఆర్ పాలనలో కూడా అటనే చచ్చిపోయారు. అయితే కేసీఆర్ని నమ్మి మీరు మోసపోయారు, మమ్మల్ని నమ్ముర్రి, మీకు మేము మంచిగా చూసుకుంటాం, చల్లగా చూసుకుంటాం అని బడబాజ్ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు మళ్ళా అధికారంలోకి రాగానే నిరుద్యోగులకి మోసం చేశారు. వాళ్ళకి ఏమన్నారు, 1:100 చేస్తున్నారు, చేయలే. గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టులు పెంచి ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, చేయలే. మెగా డిఎస్సి 25,000 నుంచి 30,000 జాబులు రిలీజ్ చేస్తా అని చెప్పి చేయలే. నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తున్నారు, ఇవ్వలే. ఎవరైతే నిరుద్యోగులు అమరులు అయ్యారో తెలంగాణ కోసం పోరాటం చేసి వాళ్ళ ఇంటికి 25,000 రూపాయలు ఇస్తున్నారు నెలకి, ఏడిచ్చారు. కనీసం వాళ్ళకి ఐడి కార్డు ఇస్తున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి రికగ్నైజ్ చేసి, అది ఇవ్వాలి. ఓకేనా, నిన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేస్తూ ప్రకటన అయితే చేసింది. మేము నిరుద్యోగుల ప్రభుత్వం కాబట్టి నిరుద్యోగుల ఏదైతే కోరుకుంటారో దాన్ని మేము నెరవేరుస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నటువంటి మీరేమంటారు? అన్నది నిరుద్యోగుల ప్రభుత్వం గారాలి, దగాకోరు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అమలు ఏమైతే పరుస్తున్నారు, 100 రోజులు గారు 6 నెలల కంటే పైన అయిపోయింది. యువమోర్చా భారతీయ జనతా పార్టీ మరియు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి నేతృత్వంలో నిరుద్యోగుల పక్షాన కంటిన్యూ మేము కొట్లాటలు చేసి వాళ్ళపైన ఒత్తిడి చేస్తే భయపడి ఇలా మా సభ ఉంది, ఎక్కడ నిరుద్యోగులంతా బీజేపీ వైపు యువమోర్చా వైపు వెళ్తారన్న ఒక భయంతో నిన్న మంత్రిమండలి మీటింగ్ పెట్టి అటట్టునే వేసిండు. నిరుద్యోగుల మీద ప్రేమ కాదు, బీజేపీతో భయపడి చేసిరు. మరి ఎగ్జామ్స్ నిర్వహించినాక మరి ధర్నాలు ఎందుకు అన్న? ఏడన్నా ఖాళీ ఆయన ఏమన్నాడు, ఉట్టి మేము దాన్ని ఏమంటారంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు, కానీ పెంచలేడు కదా. పెంచి చేయాలా, పోస్ట్పోన్ చేస్తే అయిపోతారా? పెంచాలా కదా, ఏడ పెంచిండు. మళ్ళీ నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ చేసిండు, వాళ్ళ పైన కేసులు పెట్టారు, అవన్నీ తీయాలా కదా, ఏడ తీసిరు. ఇప్పుడు తన్నులు తిన్నోడు కేసులు బుక్ చేసుకున్న వాళ్ళు జిందగీలు ఖరాబ్ కావాలి, మళ్ళీ వాళ్ళంతా అటు ఎగ్జామ్స్ పూర్తయినాయి, ఇటు గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా చేసిండు. గ్రూప్ 1 1:100 చేస్తా అని చేయలేడు. గ్రూప్ 1 వాళ్ళు ఇప్పుడు ఆగమేఘాల మీద ఇబ్బందులు పడుతున్నారు. ఇటు గ్రూప్ 1 వాళ్ళు 1:100 మమ్మల్ని పట్టించుకుంటలేరు, 1:100 చేసే వరకు మా పోరాటం ఉంటుందని చెప్తారు. వాళ్ళకి మీరేం చెప్తారన్న? 100% వాళ్ళకి మేము అండగా ఉంటాం. మా యువమోర్చా నాయకత్వం గట్టిగా చెప్పింది, మీకు 1:100 ఏదైతే బట్టి విక్రమార్క అసెంబ్లీలో అన్నారు, మళ్ళీ రేవంత్ రెడ్డి అయితే ఇది అశోక్ నగర్ చౌరస్తా కాడికి పోయి అన్నాడు 1:100 మేము చేస్తామని. వాళ్ళకి ఇచ్చేదాకా యువమోర్చా గట్టిగా పోరాటం చేస్తారు. అవసరమైతే లాఠీ దెబ్బలు తింటాం, పోలీస్ కేసులు వేసుకున్నామే మేము నిలబడతాం. అంటే ఇది రాజకీయ లబ్ధి కోసం అనుకోవచ్చా, నిజంగా నిరుద్యోగుల పక్షాన్ని ఉంటున్నారు? రాజకీయ లబ్ధి కోసం మాకు అవసరం లేదు. చాలా ఇష్యూస్ ఉన్నాయి మేము రాజకీయం చేయాలనుకుంటే, కానీ మేము ఎక్కడ రాజకీయం చేయదలుచుకోలేము. నిరుద్యోగుల పోరాటం న్యాయపరంగా ఉంది. అలా అయ్యమ్మ కష్టపడి వాళ్ళకి ఇక్కడ చదువుకొని పెట్టారు, వాళ్ళు ఒక పూట 5 రూపాయలు అన్నం తినుకుంటా చాయ్ బంద్ తినుకుంటా ఇక్కడ కష్టపడి చదువుతురు, 18 గంటలు చదువుతురు. వాళ్ళ చదువు కష్టం చూసినాం. రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నాను వీళ్ళ గురించి ఏలైనా చేసుకుంటాం మాట్లాడుతుండు. రాజకీయం అంటాడు, నిరుద్యోగుల పోరాటాన్ని రాజకీయం అంటాడు. అలా ఎన్నడన్నా చదువుకున్న ముఖాలు అలా. ఈరోజు మీరు పెట్టిన సభ సక్సెస్ అనుకోవచ్చా? తప్పకుండా అండి, మీరే చూస్తున్నారు. నిరుద్యోగులు వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. మా నాయకుల కంటే ఎక్కువ నిరుద్యోగులే ఉన్నారు. సో అలాగే ఒక నమ్మకం ఉంది, భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి మాకు ఈ పోస్ట్పోన్ చేసింది. ఇదే భారతీయ జనతా పార్టీకి మేము అండగా ఉంటే తప్పకుండా వాళ్ళ ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో మావి గవర్నమెంట్ మీద ప్రెషర్ వేసి మాకు సాల్వ్ చేస్తారని నమ్మకం నిరుద్యోగుల పట్ల ఉంది కాబట్టి వాళ్ళు ఈ సభకు వచ్చారు. ఓకేనా, చివరిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలంటే ఏం డిమాండ్ చేస్తారు? ఈ ధర్నాలు ఇవన్నీ కావద్దంటే అసలు మీరు ప్రధానంగా చేసే డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఒకటే అండి, ప్రియాంక గాంధీ గారు అయితే సరూర్ నగర్ స్టేడియంలో వచ్చి న్యూ డిక్లరేషన్ ఇచ్చిర్రో అవి ఫుల్ చేయాలా. మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ చౌరస్తా కాడ లైబ్రరీ కాడ కూర్చొని బటమాస్ మాటలు మాట్లాడి పాపం నిరుద్యోగులని మభ్యపెట్టి హామీలు వరిచిర్రో అవన్నీ హామీలు నెరవేర్చాలి. అప్పటి వరకు యువమోర్చా గట్టిగా పోరాటం చేస్తారు. కిషన్ రెడ్డి గారు ఈ ధర్నాకు వస్తారు కదా, అంటే ఎందుకోసం? ఆయన ఒక మినిస్టరు, ఆయన తలుచుకుంటే డైరెక్ట్ ప్రభుత్వంతో చర్చలు చేయాలి, ఈ ధర్నాలలో పాల్గొనడం అంటే ఆయన కేంద్ర మంత్రి అండి, ఇది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మీకు తెలుసనే తెలుసు, వాళ్ళకి ఫైదా లేని ఏం పనులు చేయరు.
నిరుద్యోగులకు ఏం చేస్తే మాకేమొస్తారనే ఒక అక్కుసతో వాళ్ళకి ఏం చేస్తలేరు. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ 2-3 సార్లు లెటర్లు రాశారు, ఏం స్పందన లేదు, మాట్లాడారు, ఏం స్పందన లేదు. సో కిషన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, మాకు మీరు యువమోర్చా నాయకులు గట్టిగా పోరాటం చేయాలి, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర శాఖ మీకు అండగా ఉంటారని చెప్పి ఇలా ఆయన ఈ సభకు కూడా విచ్చేస్తున్నారు. నిరుద్యోగుల కోసం అండగా నిలబడుతున్నారు. మొన్న పోలీస్ దెబ్బలతో గాయపడ్డ నిరుద్యోగులకి ఆయన సంప్రదించడం జరిగింది, మాట్లాడడం జరిగింది, వాళ్ళకి భరోసా కల్పించింది. మీరేం అధైర్యపడకుండా నేను ఉన్నా అని చెప్పారు. ఓకేనా, థ్యాంక్ యూ. వెల్కమ్.